కనిపిస్తూ ఉన్నాయి. అలాగని ఈవిడ రాక్షస సంహారానికి అవతరించిన మన అనుగ్రహించడానికి 2 చేతులతోనూ పద్మాలని ధరించి అభయ వరద ముద్రలని ధరించి ఉంటుంది. ఈవిడ అష్టలక్ష్ముల యొక్క సమాహార స్వరూపంగా చెప్తారు. మనకి లోకంలో లక్ష్ములు 8 రకాలుగా ఉన్న 8 రకాలని చెప్తారు. అవే కదా ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, సంతానలక్ష్మి, గజలక్ష్మి అంటూ 8 రకాల లక్ష్ముల గురించి చెప్తారు. అందరికీ మూలమైనటువంటిది ఆదిలక్ష్మి. ఈ 8 రకాలైనటువంటి లక్ష్ముల యొక్క సమాహార స్వరూపంగా మనం మహాలక్ష్మిని గురించి చెప్పుకుంటాం. లక్ష్మి అన్నది తరువాత తన ఒక అంశతో మనకి వ్యక్తమైనటువంటి రూపమైతే మహాలక్ష్మి వీటన్నిటికీ మూలమైన మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అని చెప్పేటటువంటి ఆ మహా అని చెప్పేటటువంటి మహావిష్ణువు పక్కన ఉండేటటువంటి లక్ష్మీదేవిగా మనం ఈవిడ్ని చెప్పుకోవాల్సి ఉంటాయి. యాదేవి సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని మనకి మార్కండేయ పురాణంలో ఉన్న దేవీ సప్తశతిలో అమ్మవారిని ప్రార్థించేటువంటి సమయంలో చెప్తూ ఉంటాం. ఏ తల్లి అయితే లక్ష్మీ రూపంగా ఉంది అని. లక్ష్మి అంటే ఏమిటి? లక్ష్మ అంటే గుర్తు, సంకేతం. ఒకళ్ళను గుర్తించటానికి ఇతరుల నుండి భిన్నంగా వీరు ఫలానా అని గుర్తించటానికి ఉండే లక్షణాలని లక్షణ అనే పదమే వాడుతున్నాం కదా, అందులో ఉన్న వాటిని చెప్పేది లక్ష్మి. అంటే ఇదిగో పొడుగ్గా ఉన్నారా, పొట్టిగా ఉన్నారా, లావా, సన్నమా, తెలుపా, నలుపా, ఇలాంటి లక్షణాలన్నీ కలిపితే కదా ఒకదాన్ని గుర్తించేది. అలా ఒకళ్ళ నుండి ఒకళ్ళని వేరుపరిచి గుర్తించటానికి పనికొచ్చేటటువంటి లక్షణ సముదాయం మీద ఆధిపత్యం కలిగినటువంటి తల్లి లక్ష్మి. ఈ లక్షణ సముదాయాలు ఇలా నిలబెట్టేటటువంటి తల్లి ఈవిడ గనక ఈ శక్తి కారణంగా విష్ణుమూర్తి శక్తుడై స్థితికారకత్వాన్ని నిర్వహిస్తున్నాడు. విష్ణువు స్థితికారకుడు అవడానికి లక్ష్మీదేవి ఈ గుర్తులను, సంకేతాలను చక్కగా నిర్వర్తించటమే కారణం. శరన్నవరాత్రుల్లో ఒక్కరోజు అమ్మవారిని లక్ష్మీ స్వరూపంతో మనం ఆరాధించటం ఉంది. మహాలక్ష్మిగా ఆరాధించినప్పుడు సమస్తమైనటువంటి సంపదలు మనకి లభ్యమవుతాయంటారు. అటువంటివి ఏ సంపదలండి? అష్టలక్ష్ములు అని చెప్పేవన్నీ కూడా సంపదలే. ధనం కావాలి, ధాన్యం కావాలి, విద్య కావాలి, వీటన్నిటితో పాటు సంతానం కావాలి, ఆరోగ్యం కావాలి, ఇలా అన్నీ కూడా విజయం కావాలి, ధైర్యం కావాలి. ఇవన్నీ కూడా లక్ష్మీ స్వరూపాలే. అంటే సంపద. సంపద అంటే మనకి కావలసినంత ఉండడమే కాక ఇతరులకు కూడా ఇవ్వగలిగినంత అత్యధికంగా ఉన్నప్పుడు, నేను అనుభవించగా 10 మందికి పంచేటంత అత్యధికంగా ఉంటే దానిని మనం సంపద అంటాం. అటువంటి సంపద చాలా కావాలని ఉంటుంది. పైగా మానవులు తాము కావాలని కోరుకునే ప్రతిదాన్ని కూడా లక్ష్మిగా సంకేతిస్తారు. చూడండి, మోక్షలక్ష్మి అంటారు. అష్టలక్ష్ముల్లో మోక్షలక్ష్మి ఉందా? శుద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మిశ్చ ప్రసన్న మమ సర్వదా అని మనకి ఎన్ని రకాల లక్ష్ముల్ని చెప్తున్నారు. అంటే ఇవన్నీ మనం కోరదగినటువంటివి. ఏవేవైతే మనం కోరుకుంటామో అటువంటి వాటన్నింటినీ కూడా కావలసినంతగా ఇవ్వగలిగినటువంటి తల్లి. మాకింక చాలు, 10 మందికి మేము పంచగలిగినంతటి అధికంగా మాకు ఉంది అని చెప్పి అని మనందరికీ కూడా సమస్తమైన సంపదలు, ఆఖరికి భౌతికమైన, లౌకికమైన, భూలోక సంబంధమైన సంపదలే కాక మోక్ష సంపదని కూడా ఇవ్వగలిగినటువంటి తల్లి మహాలక్ష్మి. ఈవిడ డోలాసురుడు లేక కోలాసురుడు లేక హాలాసురుడు ఈ పేర్లతో ఉన్నటువంటి వాడు, అటువంటి వాడిని సంహరించడానికి అవతరించింది అని చెప్తారు. అందుకని నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీర్నమోస్తుతే.